హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఉగాది పండుగ రోజు మా డేని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఉగాది పచ్చడి అయితే చేశాను, అది టేస్ట్ చూస్తున్నాము. అన్ని రుచులు కలిపి బాగుంది. ఉగాది పచ్చడి నేను నా స్టైల్ ఎలా చేశానని మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు. 1 కప్ బెల్లం తీసుకున్నాను, 1 కప్ మామిడికాయ ముక్కలు, 1 కప్ అరటికాయ ముక్కలు, 1 కప్ కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ కొంచెం వేప తీసుకున్నాను. ఇక్కడ వేప అయితే అసలు దొరకలేదు. వేప కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోవడం, లేకపోతే దాన్ని కూడా బయట కొనుక్కోవడం. దాన్ని కూడా వేపని కూడా కొనుక్కొని వచ్చారు బెంగళూరులో. ఇంకా వేరుశనగపప్పు, చింతపండు రసం అది వేసుకొని ఉగాది పచ్చడి అయితే తయారు చేశాను. నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, ఒక్కో ఏరియాని బట్టి. పూజ చేస్తున్నారు. పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఉగాది పచ్చడిని అయితే ప్రసాదంగా పెట్టేసి పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది. అందరికీ హ్యాపీ ఉగాది. కాన్విక అయితే ఇప్పుడు లేచి రెడీ అయ్యింది. ఇంకా పూజ చేసే టైంకి కూడా లెగలేదు. పూజ అది అయిపోయింది, ఇప్పుడు రెడీ అయింది. ఇంకెప్పుడైతే దేవుడికి దండం పెట్టుకుంటుంది. సో ఇంకా కాన్విక వాళ్ళ డాడీ అయితే ఉగాది పచ్చడి టేస్ట్ చూసేశారు, బాగానే ఉందంట. ఇంకా ఉగాది పచ్చడి అంటే అన్నీ ఉంటాయి కదా, పులుపు, చేదు, తీపి, వగరు అన్నీ ఉంటాయి మన లైఫ్లో ఉన్నట్టే. హ్యాపీనెస్, సాడ్నెస్ బాగానే వచ్చింది, అన్నీ సరిపోయాయి. బట్ కొంచెం పులుపు ఎక్కువైంది. బాగానే ఉంది. అందరికీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో బాయ్, సీ యూ.